ఫ్రెండ్స్, మనం ఇది డిసెంబర్ 16 యొక్క పేపర్ 1 యొక్క ఆన్సర్స్ను చూద్దాం. సో మిత్రులందరికీ విజ్ఞప్తి, సో ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ, సో ఈ డిసెంబర్ 16 పేపర్ 1 ఏదైతే ఉందో పంపించిన మన మిత్రురాలు హరిప్రియకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఈ పేపర్ యొక్క ఆన్సర్స్ ఏందో చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రియేటివిటీ ఇన్ ఏ క్లాస్ రూమ్ కెన్ బి ఎంకరేజ్డ్ బై ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ టు ఒకటి డెవలపింగ్ గుడ్ టెస్ట్ టేకింగ్ స్కిల్స్, సెకండ్ వన్ జాయిన్ స్పెషల్ అచీవ్మెంట్ సెక్షన్స్, 3 లర్నింగ్ కన్వర్జెంట్ థింకింగ్, 4th encouraging original discovery and thinking. సో క్రియేటివిటీ ఇన్ ఏ క్లాస్ రూమ్ కెన్ బి ఎంకరేజ్డ్. మనం ఎట్లా ఎంకరేజ్ చేయాలి క్రియేటివిటీని? బై ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ టు, పిల్లలకు ఎలాంటి ఆపర్చునిటీస్ కలిగిస్తూ ఎట్లా చేయాలి. డెవలపింగ్ గుడ్ టెస్ట్ టేకింగ్ స్కిల్స్, 2 జాయిన్ స్పెషల్ అచీవ్మెంట్ సెక్షన్స్, 3వది లర్నింగ్ కన్వర్జెంట్ థింకింగ్, 4వది ఎంకరేజింగ్ ఒరిజినల్ డిస్కవరీ అండ్ థింకింగ్. సో దీనికి రైట్ ఆన్సర్ మనకు తెలిసిపోతుంది. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎంకరేజింగ్ ఒరిజినల్ డిస్కవరీ అండ్ థింకింగ్. సో నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. బై ఇంక్లూజన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్డ్ అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ విత్ ఇన్ ద స్కూల్ కరికులం ఏ టీచర్ కెన్ ఎన్ష్యూర్. మనం పిల్లల లోపల డిసడ్వాంటేజ్డ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ యొక్క లాంగ్వేజ్ను కల్చర్ను కరికులంలో ఇంక్లూడ్ చేయడం ద్వారా టీచర్ కెన్ ఎన్ష్యూర్ ఏంటిది? ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్, 2 వొకేషనల్ ఎడ్యుకేషన్ స్పెషల్లీ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ గ్రూప్స్, 3వది సింపతి ఫర్ ద అన్ప్రివిలేజ్డ్ గ్రూప్స్, 4వది ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. ఈక్విటీ సమభావం అనేది కలిగించవచ్చు ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నాం. 3rd వన్. టు బీ ఏబుల్ టు క్రియేట్ ఏ పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ టీచర్స్, మనం ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేయడం కోసం ఇన్ ద క్లాస్ రూమ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ మనం టీచర్లుగా ఏం చేయాలి? ఆర్ ఏబుల్ టు ఇంక్లూడ్ చిల్డ్రన్స్ ఎమోషన్స్ విత్ ద లెర్నింగ్ ప్రాసెస్, ఆర్ ఏబుల్ టు డిసిప్లిన్ చిల్డ్రన్ యూజింగ్ అవార్డ్స్ అండ్ పనిష్మెంట్స్, ఫాలో ద ఫిక్స్డ్ టైం టేబుల్ వెల్, అదేవిధంగా ఆర్ ఏబుల్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ ద ఎబిలిటీస్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ మేక్ గ్రూపింగ్ అకార్డింగ్లీ. సో ఇక్కడ చూస్తూనే అర్థమవుతుంది. సో కింది 3 కాదు, ఫస్ట్ వన్ ఆర్ ఏబుల్ టు ఇంక్లూడ్ చిల్డ్రన్స్ ఎమోషన్స్ విత్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. ఆర్ ఏబుల్ టు ఇంక్లూడ్ చిల్డ్రన్స్ ఎమోషన్స్ విత్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నాం. షుడ్ రాంగ్ ఆన్సర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ బి కరెక్టెడ్ బై టీచర్స్ డ్యూరింగ్ క్లాస్ డిస్కషన్స్. అంటే పిల్లలు మామూలుగా ఏవైనా ఎరర్స్ చేస్తుంటే డిస్కషన్లో వెంటనే కరెక్షన్ చేయాలా? ఒకటి, చిల్డ్రన్ కమ్ టు స్కూల్ టు గెయిన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, సో దట్ ఆన్సర్ షుడ్ బి కరెక్టెడ్ ఇమ్మీడియట్లీ. 2వది, రాంగ్ ఆన్సర్స్ ఆర్ ఆల్వేస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ మస్ట్ బి ఆల్వేస్ కరెక్టెడ్. 3వది, ఎస్ చిల్డ్రన్ ఎరర్స్ షుడ్ బి ఇమ్మీడియట్లీ రెక్టిఫైడ్. No, children should be encouraged to express themselves without fear of being incorrect. So, ఇందులో బట్ 4th ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నో, చిల్డ్రన్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. చిల్డ్రన్ తప్పనిసరి ఎంకరేజ్ చేయాలి. ఫియర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆర్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి ఆలోచించకుండా వాళ్ళ భావాలని తెలియచేయడాన్ని ఎంకరేజ్ చేయాలి. సో 4th వన్ ఈజ్ ద right answer. No, children should be encouraged to express themselves without fear of being incorrect. So next bit వెళ్తున్నా. Children engagement with learning in schools is influenced by which of the following factors? సో పిల్లలు మామూలుగా నేర్చుకునేటప్పుడు ఏ క్రింది అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? ఒకటి, సోషలైజేషన్ బై ద ఫ్యామిలీ, 2వది పీర్ రిలేషన్స్, 3వది కల్చరల్ వాల్యూస్, 4th వన్ సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఇందులో అన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. 1, 2, 3, 4 ఇందులో ఉందో చూద్దాం ఆన్సర్. 1, 2, 3, 4లో ఉన్నదంటే సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, టీచర్ బిలీవ్స్ అబౌట్ సక్సెస్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ లెర్నింగ్ అండ్ మోటివేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద డిసడ్వాంటేజ్డ్ గ్రూప్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్?
సో టీచర్ యొక్క నమ్మకం, ఈ పిల్లవాడు సక్సెస్ అవుతాడు, ఫెయిల్యూర్ అవుతాడు, విజయం సాధిస్తాడు అనే ఆ భావం ఏదైతే ఉందో పిల్లల యొక్క లర్నింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లర్నింగ్ అండ్ మోటివేట్ చేస్తుంది. మోటివేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఒకటి, టీచర్ షుడ్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు పర్ఫామ్ బెటర్ దాన్ అదర్స్ అండ్ కంప్లీట్ వెల్. ఇక్కడ కాంపీట్ వెల్ అన్నట్టు ఉంది, కంప్లీట్ కదా కాంపీట్. రెండవది, టీచర్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ఫ్లుయెన్సెస్ చిల్డ్రన్ లెర్నింగ్ సిగ్నిఫికెంట్లీ. మూడవది, టీచర్ నీడ్ టు ట్రైన్ సచ్ స్టూడెంట్స్ అండ్ స్ట్రాటజీస్ టు అవాయిడ్ ఫెయిల్యూర్ ఎట్ ఎనీ కాస్ట్. నాలుగవది, టీచర్ నీడ్ టు కంట్రోల్ స్టూడెంట్ అటానమీ విత్ ఇన్ ద క్లాస్. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. టీచర్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ఫ్లుయెన్సెస్ చిల్డ్రన్స్ లెర్నింగ్ సిగ్నిఫికెంట్లీ. రెండవది కరెక్ట్ ఆన్సర్. So next bit, the classroom environment of a progressive classroom will not have which of the following attitude. Progressive classroom క్రింది వానిలో ఒకటి కలిగి ఉండదు. మెయింటైనింగ్ ఎక్స్టర్నల్ డిసిప్లిన్ బై ద టీచర్. రెండు, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ డిసిషన్ మేకింగ్. మూడవది, క్రియేషన్ ఆఫ్ ఫియర్ ఫ్రీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. నాలుగవది, అసెసింగ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆఫ్ ద లెర్నర్స్. సో ఇందులో ఫస్ట్ వన్, మెయింటైనింగ్ ఎక్స్టర్నల్ డిసిప్లిన్ బై ద టీచర్ అనేది ఉండదు. ఇందులో అంటే మనకు ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో మెయింటైనింగ్ ఎక్స్టర్నల్ డిసిప్లిన్ బై ద టీచర్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఈ క్రింది వాటిలో కూడా డెవలప్మెంట్కి సంబంధించిన ఏ స్టేట్మెంట్ కరెక్ట్? డెవలప్మెంట్ ఈజ్ ఓన్లీ ఆన్ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. దెర్ ఈజ్ ఎ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. It is unidimensional in nature. It is influenced only by the heredity of an individual. సో ఇక్కడ మనం తీసుకుంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అవచ్చు, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ రెండు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కానీ ఫోర్త్ వన్ ఏమంటుంది, ఓన్లీ హెరిడిటీ అంటుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్ అంటున్నాడు కాబట్టి అదొకటే అంటున్నాడు కాబట్టి అది కూడా కాదు. ఇక మిగిలిన రెండు, దెర్ ఇస్ ఎ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇట్ ఈజ్ యూని డైమెన్షనల్ ఇన్ నేచర్, కాదు ఇది మల్టీ డైమెన్షనల్ ఉంటుంది. సో థర్డ్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సెకండ్ వన్, దెర్ ఈజ్ ఎ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ఫెయిల్యూర్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ ఆఫన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద స్కూల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్? అంటే పిల్లలు ఫెయిల్ అయ్యారంటే స్కూల్ ఫెయిల్ అయినట్టే అనేది స్టేట్మెంట్ ఉంది. ఇందులో ఈ స్టేట్మెంట్ని సపోర్ట్ చేసేది ఏది కింది వాటిలో? ఒకటి, చిల్డ్రన్ ఫెయిల్స్ బికాస్ దే డోంట్ కంప్లై విత్ ద స్కూల్ రిక్వైర్మెంట్స్. రెండు, చిల్డ్రన్ ఫెయిల్ బికాస్ స్కూల్ డు నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ డిఫరెంట్ పేస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ స్టూడెంట్స్. మూడు, స్కూల్ ఎగ్జిస్ట్ సో దట్ దే కెన్ అప్రాప్రియేట్లీ డిస్క్రిమినేట్ అమాంగ్ స్టూడెంట్స్ ఎబిలిటీ. నాలుగు, చిల్డ్రన్ ఫెయిల్ బికాస్ ద ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ అండ్ లెస్ ఐక్యూ. సో ఇందులో చూడగానే అర్థమవుతుంది సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Children fail because school do not take into consideration different pace of learning of students. ఎందుకంటే పిల్లలు అభ్యసన వేగాలు వేరువేరుగా ఉంటాయి, దాన్ని కన్సిడరేషన్ తీసుకోకపోవడం వల్ల అనేది సెకండ్ ఆన్సర్ తెలియజేస్తుంది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు గార్డెనర్స్ థియరీ, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ వెరైటీ ఆఫ్ టీచింగ్ మోడల్స్ ఆర్ స్ట్రాటజీస్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్ బికాస్ ఇట్ హెల్ప్స్ ఇంప్రూవ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇట్ హెల్ప్స్ ఇంప్రూవ్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్, ఇట్ హెల్ప్స్ క్రియేట్ స్టార్ స్టూడెంట్స్, ఇట్ హెల్ప్స్ ఎక్సర్సైజ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ కదా, బహుళ ప్రజ్ఞను మామూలుగా పెంపొందించడం అనేది సహాయపడుతుంది. వెరైటీ ఆఫ్ టీచింగ్ మోడ్స్ ఆర్ స్ట్రాటజీస్ అనేది బహుళ ప్రజ్ఞ అనేది ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది అనేది కూడా దీని అర్థం. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ యంగ్ చైల్డ్ కెన్ ఎంగేజ్ ఇన్ సింబాలిక్ ప్లే బట్ కెనాట్ yet to take perspective of the another person and becomes easily upset by events she cannot control. Which of the following stage of given by Piaget applies to this child's level of development? అంటే పిల్లలు మనం చూస్తుంటాం సింబాలిక్ ప్లే అంటే కెన్ ఎంగేజ్ ఇన్ ఏ సింబాలిక్ ప్లే బట్ కెనాట్ టేక్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎన్ అనదర్ పర్సన్. అంటే వేరే వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ గురించి ఆలోచించారు కదా. సో అది ఏ దశను చూపెడుతుంది అని అంటున్నారు. ఈజీలీ అప్సెట్ బై ఈవెంట్స్ షీ కెనాట్ కంట్రోల్. అంటే ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే జనరల్గా మామూలుగా ఎగోసెంట్రిక్గా ఉంటారు పిల్లలు, తమ కోసమే ఇది తమదే అన్న భావన ఉంటుంది కదా. ఇది జనరల్గా ఎక్కడ డెవలప్ అవుతుందంటే మామూలుగా ప్రీ ఆపరేషనల్లో అని అనిపిస్తుంది. సెన్సరీ మోటార్లో పట్టినేమో మనకు 1-2 దానిలో ఉన్నది. ఇక్కడ కొంచెం రెండింటిలో తీసుకోవచ్చు, ప్రీ ఆపరేషనల్ సెన్సరీ మోటార్.
బట్ ఫైనల్ జడ్జ్మెంట్ మనం ఏం తీసుకోవచ్చు అంటే అనిమిజం, ఎగోసెంట్రిక్ అనేది మనం చూస్తాం. పిల్లలు ఇప్పుడు ఏంటంటే 2 to 4 yearsలో ఉంటుంది కదా మనకు. సో అదేంటి అంటే ఏ దశ కింద వస్తుందంటే ప్రీ ఆపరేషనల్ కింద వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. According to Piaget, children in pre-operational stage of development are able to do hierarchical classification, make believe play, reversible thinking, conservation. So in the right answer is second one, make believe play. So a stage theory of development explicitly emphasizes which of the following principles: discontinuity of the development, cultural factors that influence development, continuity of the development, అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇన్ డెవలప్మెంట్ ప్రాసెస్. సో ఇది ఒకటి కొంచెం మళ్ళీ ఒకసారి దీన్ని క్రాస్ చెక్ చేసుకుని దీని ఆన్సర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దయచేసి దీన్ని ఇప్పుడు ఆన్సర్ను నేను జడ్జిమెంట్ను సస్పెండ్ చేస్తున్నాను. సో మళ్ళీ వేరే దాంట్లో దీన్ని సెపరేట్గా దీనికి చెప్పడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు వైగాట్స్కి ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ షుడ్ బి యూజ్ ఫర్ ద టీచింగ్ అండ్ అసెస్మెంట్. రెండవది అసర్టైనింగ్ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్, అసెస్మెంట్ ఓన్లీ, టీచింగ్ ఓన్లీ. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే పిల్లలు నేర్చుకున్నాడు అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది దేని కింద వస్తుంది యాజ్ పర్ ద వైగాట్స్కి? టీచింగా అండ్ అసెస్మెంట్లో కూడా ఉంటుందా? అసర్టైనింగ్ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్సా, అసెస్మెంట్ ఓన్లీ, టీచింగ్ ఓన్లీ? సో ఇక్కడ మనం పిల్లలకి ఏంది అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తుంటారంటే నేర్చుకునే దానికంటే మామూలుగా ఎక్కువ నేర్చుకోవడానికి సహాయపడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఏమనిపిస్తుందంటే సో టీచింగ్ ఓన్లీ. మనం పిల్లలకు అంటే టీచింగ్ లోపల సాయం చేస్తాం కదా, ఒక జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ పిల్లలు చేసేదానికంటే ఎక్కువగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చూస్తే మాత్రం ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనిపిస్తుంది. సో దయచేసి ఇది ఫోర్త్ వన్గా తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ బిట్కు. Teaching only. Fourth answer is the right answer. It is important that teacher does not segregate children into fixed groups based upon intelligence as dash. అంటే పిల్లల్ని ఐక్యూ ప్రకారంగా ఒక ఫిక్స్డ్ గ్రూప్స్ చేయం. ఎందుకంటే ఇట్ డస్ నాట్ అలో చిల్డ్రన్ టు ఇక్కడ కూడా కాంపీట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అక్రాస్ గ్రూప్స్. ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ టీచర్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ ఈజ్ నాట్ స్టేబుల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లీడ్స్ టు లేబులింగ్ ఆఫ్ చిల్డ్రన్. ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ స్కూల్స్. సో ఈ విధంగా ఐక్యూ ప్రకారంగా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ టీచర్ డస్ నాట్ సెగ్రిగేట్ చిల్డ్రన్ ఇన్ ఏ ఫిక్స్డ్ గ్రూప్ బేస్డ్ అపాన్ ఐక్యూ. అంటే ఐక్యూ ప్రకారంగా పిల్లల్ని గ్రూపులు చేయం కదా. ఎందుకు అంటే ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్కన్వీనియంట్ ఫర్ స్కూల్స్ కాదు, ఇది తప్పు. అదేవిధంగా ద కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ ఈజ్ నాట్ స్టేబుల్ అండ్ ఆల్సో లీడ్స్ టు లేబులింగ్ ఆఫ్ చిల్డ్రన్. సో ఒకసారి థర్డ్ కరెక్టే అనిపిస్తుంది. మళ్ళీ చూద్దాం. రెండు ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ టీచర్స్ కాదు, అందుకోసం కాదు, కన్వీనియంట్ కోసం కాదు. ఇట్ డస్ నాట్ అలో చిల్డ్రన్ టు కాంపీట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అక్రాస్ ద గ్రూప్స్. సో ఇది కూడా కాదు. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏదంటే థర్డ్ వన్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ ఈజ్ నాట్ స్టేబుల్ అండ్ ఈజ్ ఆల్సో లీడ్స్ టు లేబులింగ్ ఆఫ్ చిల్డ్రన్. అది దేనికి దారితీస్తుంది అంటే పిల్లల్ని వీళ్ళు తక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళు ఎక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళు ముద్ర వేస్తుంది కాబట్టి. సో ఇది థర్డ్ వన్ ఈజ్ ద సో రైట్ ఆన్సర్. So next thing, it is often argued that rewards may not be best method for motivating learners. అంటే రివార్డ్స్ అంటే బహుమతులు ఇవ్వడం అనేది రివార్డ్స్ మే నాట్ బి ద బెస్ట్ మెథడ్. అంటే అది ఒక మంచి ప్రేరణ కలిగించేందుకు బహుమతులు ఇవ్వడం అనేది ఒక మంచి మెథడ్ కాకపోవచ్చు. మే నాట్ బి బెస్ట్ మెథడ్. ఎందుకంటే ద డిక్రీజెస్ ఇంట్రెన్సిక్ మోటివేషన్, ద డిక్రీజ్ ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్, they increase intrinsic motivation, they decrease both intrinsic extrinsic. అంటే ఇలా కరెక్ట్ తెలుస్తుంది. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద డిక్రీజెస్ ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటే అంతర్గత ప్రేరణను తగ్గించే ప్రమాదం ఉంటుంది కదా. బహుమతులు అంటే ఎక్స్టర్నల్ మోటివేషన్ కాబట్టి బహుమతులు అంటే ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇండైరెక్ట్లీ. ఆ రివార్డ్స్ అంటే బహుమతులు ఏం చేస్తాయంటే ఇంట్రెన్సిక్ మోటివేషన్ను తగ్గించే ప్రమాదం ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Men generally think with their heads and women with their hearts. The statement reflects. మగవారైతేనేమో వాళ్ళ తలతోటి ఆలోచిస్తారు, ఆడవాళ్ళు అయితేనేమో వాళ్ళ హృదయంతో ఆలోచిస్తారు అనే స్టేట్మెంట్ దేన్ని సూచిస్తుంది? జెండర్ స్టీరియోటైప్స్, జెండర్ కన్సిస్టెన్సీ, జెండర్ డిస్క్రిమినేషన్, జెండర్ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ సెక్సెస్.
సో ఆటోమేటిక్గా తెలుపుతుంది. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జెండర్ స్టీరియోటైప్స్. ద కోల్బర్గ్ మోడల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ హ్యాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ లోపల ఈ క్రింది లక్షణాలు ఏంటి? డెవలప్మెంట్ హ్యాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. Moral development is not a orderly process. It is entirely dependent on environmental factors. Moral development, second one, moral development is dependent primarily on cultural values. Moreover, there is a continuity in development of moral thinking. Always stages of moral development are universal in nature. So, this fourth one is the right answer. Stages of moral development universal in nature. ikkadaina kuda ee dashalo aneti untundi అనేది వారు ప్రతిపాదించడం జరిగింది. స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఆర్ యూనివర్సల్ ఇన్ నేచర్. సో ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెస్మెంట్ స్ట్రాటజీస్ వుడ్ నాట్ యూజ్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్. ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో క్రింది వాన్లో ఒకటి అసెస్మెంట్ స్ట్రాటజీగా ఉపయోగించరు అంటున్నాడు. యూజ్ ఆఫ్ రిఫ్లెక్టివ్ జర్నల్స్ బై టీచర్స్, సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ పీర్ అసెస్మెంట్, రిలయన్స్ ఆన్ నార్మ్ రెఫరెన్స్డ్ అసెస్మెంట్ ఓన్లీ, నాలుగవది క్రియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ పోర్ట్ఫోలియోస్. సో ఇందులో చూడగానే తెలుస్తుంది థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రిలయన్స్ ఆన్ నార్మ్ రెఫరెన్స్ అసెస్మెంట్ను మనం యూజ్ చేయం చైల్డ్ సెంటర్డ్ దానిలో. రిలయన్స్ ఆన్ ఇది ఓకే. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో డీప్ సీటెడ్ టీచర్స్ ప్రిజుడీస్ అబౌట్ ద డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ కెన్ ఆఫన్ బి రివీల్డ్ త్రూ ఎన్ అనాలిసిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాస్ రూమ్ ప్రాసెస్. అంటే మొదలే ఒక టీచర్ గారి కిందట అంటే ఒక డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో బలహీన వర్గాల బిడ్డలు మన క్లాస్ రూమ్కి వచ్చేటప్పుడు వాళ్ళలో కూడా ఒక టీచర్గా ప్రిజుడీస్ ఉందట, ముందే వారి పట్ల ఒక భావం ఉందట. కెన్ బి రివీల్డ్ ఎట్లా తెలుస్తుంది అనే ఒక దాన్ని త్రూ ద అనాలిసిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాస్ రూమ్ ప్రాసెస్. ఈ క్రింది క్లాస్ రూమ్ ప్రాసెస్లో దేది ఆయనను సూచిస్తుంది ఏ టీచర్ని. సీటింగ్ అరేంజ్మెంట్స్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్, caste and class, making reasonable accommodation for children with learning difficulties by teacher, encouraging the children to examine, resist and challenge the mechanical aspect of the education system, encouragement of mastery oriented motivational style by the teacher. Okay, ఇందులో ప్రెజుడిస్ ఉన్న టీచర్ ఎవరు అంటే ఫస్ట్ వన్ సీటింగ్ అరేంజ్మెంట్స్ పిల్లలకు వారి యొక్క జెండరు, క్యాస్ట్, క్లాస్ ఆధారంగా చేసే ఏదైతే ఉన్నారో అదే తెలియజేస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. Cognitive engagement of children with a constructive classroom can be facilitated by. So cognitive development of the children, constructivistic classroomలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఫెసిలిటేట్ చేయవచ్చు? ఒకటి చిల్డ్రన్ టాక్, రెండవది ఎమోషన్స్ ఆఫ్ టీచర్, మూడవది పాజిటివ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అమాంగ్ చిల్డ్రన్, ఫోర్త్ వన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపోజ్డ్ డిసిప్లిన్. సో ఎక్స్ట్రీమ్లీ ఇంపోజ్డ్ డిసిప్లిన్ అయితే కాదు. ఇక మిగిలిన ఏంటి అంటే 1, 2, 3. సో ఇక్కడ 1, 2, 3 ఉన్నది ఎక్కడంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. A child in a classroom faces continually challenge in understanding the mathematical operations despite adequate support. This could be because of. సో ఒక పిల్లవాడు ఏంటంటే మ్యాథమెటిక్స్లో చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఎంత బాగా చెప్పినా కూడా ఆపరేషన్ డిస్పైట్ అడిక్వేట్ సపోర్ట్. ఇది ఏంటిది తెలియజేస్తుంది? డిస్కాలిక్లియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, అటిజం. సో ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇది డిస్కాలిక్లియా. సో డిఫికల్టీ ఇన్ డూయింగ్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో డిస్కాలిక్. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద 2 word utterances often used by the young children between 1.5 to 2.5 years of are called. అంటే 2 పదాలను పలుకుతారట. అమ్మ లాలా అంటారు కదా కొన్నిసార్లు, అమ్మ ఆమ్ అంటారు, అట్లా 2 పదాల అటరెన్సెస్ వాడుతుంటారు ఆఫెన్ యూజ్. దీన్ని ఏమంటారు? ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ కాల్డ్ యాజ్ ఓవర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పీచ్, బ్యాబ్లింగ్, నియోలింగ్విజం, టెలిగ్రాఫిక్ స్పీచ్. సో ఇది ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ వన్. దీన్ని ఏమంటారంటే టెలిగ్రాఫిక్ స్పీచ్ అంటారు. 2 word utterances కదా ఉపయోగిస్తారు, దాన్ని ఏమంటారంటే టెలిగ్రాఫిక్ స్పీచ్ అని అంటారు. నెక్స్ట్ బిట్, షుడ్ ఏ టీచర్ బి కన్సిడర్డ్ యాజ్ అథారిటీ ఫిగర్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్ హూ కెనాట్ బి ఛాలెంజ్డ్. ఒక టీచర్ను అథారిటేటివ్గా అంటే అటోక్రాటిక్గా ఫిగర్గా ఉండాలా క్లాస్ రూమ్లో, హూ కెనాట్ బి ఆయన ఎవరు ఛాలెంజ్ చేయకుండా ఉండాలా అని అంటే
ఉండాలా అంటే ఎస్, ఇట్ హెల్ప్స్ స్టూడెంట్స్ గెయిన్ ద వాల్యూ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ రెస్పెక్ట్ ఫర్ టీచర్స్. ఎస్, ఓన్లీ సచ్ టీచర్స్ కెన్ ప్రొవైడ్ క్లియర్ గైడెన్స్ అండ్ ప్రిసైజ్ కాన్సెప్చువల్ క్లారిటీ టు స్టూడెంట్స్. మూడవది, నో స్టూడెంట్స్ ఆర్ అఫ్రైడ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ సచ్ టీచర్స్ విచ్ రిజల్ట్స్ ఇన్ ల్యాక్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ. నో టీచర్స్ ఇన్ ఎనీ కేస్ ఆర్ ఇర్రిలవెంట్ ఫర్ స్టూడెంట్ లెర్నింగ్ ఇన్ ద డిజిటల్ ఏజ్. సో ఇందులో రైట్ ఆన్సర్ నాకు అర్థమైతే ఉంది. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నో అంటే ఒక అథారిటేటివ్గా ఉండకూడదు. స్టూడెంట్స్ ఆర్ అఫ్రైడ్ టు ఆస్క్ క్వశ్చన్స్, ఎందుకంటే పిల్లలు ప్రశ్నలు అడగడానికే భయపడుతుంటారు. సచ్ టీచర్స్ వారిని విచ్ రిజల్ట్స్ ఇన్ లాక్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ, అందువల్ల పిల్లలకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉండదు అని ఏర్పడదని చెప్పబడుతుంది. ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నీడ్ టు బి డిస్కరేజ్డ్ ఇన్ ద చిల్డ్రన్ విత్ ఇన్ ఏ క్లాస్ రూమ్. బికాస్ పిల్లలు మేము ఫెయిల్ అవుతాము అన్న ఫియర్ని వెళ్ళి ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నీడ్ టు బి డిస్కరేజ్డ్. సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే భావనను నేను చేస్తే ఫెయిల్ అవుతా ఈ పనిలో అనే దాన్ని డిస్కరేజ్ చేయాలి పిల్లలు. ఎందుకంటే చిల్డ్రన్ ఫియర్స్ కెనాట్ బి హ్యాండిల్డ్ విత్ ఇన్ ఏ క్లాస్ రూమ్ బై టీచర్. చిల్డ్రన్ హూ ఎక్స్పీరియన్సెస్ ఫియర్ ఆర్ డెవలప్మెంటల్ ఫెయిల్యూర్ అండ్ ఎర్రర్స్ ఆర్ నేచురల్ పార్ట్ ఆఫ్ చిల్డ్రన్ లెర్నింగ్. స్కూల్స్ కెనాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎమోషనల్ లైవ్స్ ఆఫ్ చిల్డ్రన్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్. ఫెయిల్యూర్స్ అండ్ ఎర్రర్స్ ఆర్ నేచురల్ పార్ట్ ఆఫ్ చిల్డ్రన్స్ లెర్నింగ్ కదా. అభ్యసనం లోపల ఫెయిల్యూర్స్ కానీ తప్పులు చేయడం అనేది అభ్యసనంలో ఒక సహజం, నేచురల్ పార్ట్ కదా. థర్డ్ వన్. సో అందుకే దాన్ని డిస్కరేజ్ చేయాలి. 25. నెక్స్ట్ 26. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్హాన్సింగ్ క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ను పిల్లలు డెవలప్ చేయడానికి ఈ క్రింది వాటిలో ఏది సరి అయింది? ఏ క్వశ్చన్? రైట్ టేబుల్స్ ఫ్రమ్ 2 to 10, memorize and recite given poem, name 10 states of India. 4. Find out what people living around coastal areas usually eat and why. So find out people living around coastal areas usually eat and why. సో కోస్టల్ ఏరియా లోపల ఉండే పీపుల్ ఏమి తింటారు ఎందుకు అనేది. సో ఇందులో క్రిటికల్ థింకింగ్ పరిశీలించడానికి ఉపయోగపడే క్వశ్చన్ ఏంటంటే ఫోర్త్ వన్ కదా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. So teacher gives a half-done example to child while teaching a particular concept. According to Vygotsky, which of the following strategy is the teacher using? సో టీచర్ గారు ఏం చేశారంటే ఒక సగం పూర్తి చేసిన ఉదాహరణ ఇచ్చారట. అది ఒక కాన్సెప్ట్ డెవలప్మెంట్లో. అది వైగాట్స్కీ ప్రకారం ఏ స్ట్రాటజీని తెలియజేస్తుంది. ఒకటి స్కఫోల్డింగ్, కాన్ఫ్లిక్ట్ టీచింగ్, అబ్జర్వేషన్ లెర్నింగ్, కండిషనింగ్. సో ఫస్ట్ ఆన్సర్ ఈస్ వైగాట్స్కీ అంటే ఇందులో ఉన్న స్కఫోల్డింగ్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గుడ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ ఆఫన్ హ్యావ్ విచ్ సెట్ ఆఫ్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో ప్రాబ్లమ్ సాల్వర్స్ ఈ క్రింది అంటే సమస్యను పరిష్కరించేవారు ఈ క్రింది వాటిలో ఏ లక్షణాలు కలిగి ఉంటారు? ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్, క్రియేటివిటీ, కన్వర్జెంట్ థింకింగ్. రెండవది డైవర్జెంట్ థింకింగ్, ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్, రెస్పాన్స్ సెట్. మూడవది ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్ సెట్, కన్వర్జెంట్ థింకింగ్, క్రియేటివిటీ. అదేవిధంగా నాలుగవది క్రియేటివిటీ, ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్ సెట్, డైవర్జెంట్ థింకింగ్. సో ఇక్కడ కూడా కొంచెం ఏంది అంటే ఒకసారి దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్ను. ఇది కూడా కొంచెం ఏంది అంటే 1-2 కరెక్ట్ అనిపిస్తున్నాయి. సో అందుకోసం దీన్ని కూడా ఒక జడ్జిమెంట్ను కొంచెం దీన్ని సస్పెండ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. గుడ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంది అనేది ఒకసారి దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ ఆన్సర్ను కూడా అంటే ఇంతకుముందు ఒకటి ఇది కూడా ఆన్సర్ను కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి రీచెక్ చేసుకొని మళ్ళీ పోస్ట్ చేస్తాను. నెక్స్ట్, which of the following will not be an effective strategy for the education of a student with hearing impairment within inclusive education? సో మామూలుగా స్టూడెంట్ కిందట అంటే హియరింగ్ ఇంపైర్మెంట్ ఉందట, అంటే వినపడదు. ఆ స్టూడెంట్కు కింది స్ట్రాటజీలో ఏది సరి అనేది కాదు. యూజ్ ఆఫ్ ఎక్స్ప్రెసివ్ బాడీ మూమెంట్స్ అండ్ గెస్చర్స్ ఇన్ టీచింగ్, రిలయన్స్ ఆన్ వర్బలైజేషన్ యాజ్ ప్రైమరీ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. మూడవది సప్లిమెంటింగ్ ఓరల్ కమ్యూనికేషన్ విత్ టెక్స్చువల్ విజువల్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. నాలుగవది యూజ్ ఆఫ్ సబ్ టైటిల్స్ వైల్ స్క్రీనింగ్ వీడియోస్ అండ్ మూవీస్. సో ఆటోమేటిక్గా తెలుస్తూనే ఉంది. రెండవది సరైనది కాదు, అంటే మాటల ద్వారా చెప్పడం. రిలయన్స్ ఆన్ వర్బలైజేషన్ యాజ్ ప్రైమరీ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కదా. ఎందుకంటే హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంది కాబట్టి గట్టిగా మాట్లాడి చెప్పడం ద్వారా అది ప్రయోజనం ఏమి ఉండదు. సో ఇందులో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లాస్ట్ బిట్కి వెళ్తున్నాం.
టు బి రిలవెంట్ అండ్ మీనింగ్ఫుల్ ఏ కాన్సెప్ట్ నీడ్స్ టు బి. అంటే ఒక కాన్సెప్ట్ అనేది రిలవెంట్గా మీనింగ్ఫుల్గా ఉండాలి అంటే నీడ్ టు బి ఏం చేయాలి? మెమరైజ్డ్ వెల్ సో దట్ స్టూడెంట్ కెన్ టేక్ పార్ట్ ఇన్ కాంపిటీషన్. రెండవది టాట్ యూజింగ్ ఏ ప్రాపర్ డెఫినేషన్. మూడవది లింక్ టు ద సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద చైల్డ్స్ లైఫ్. నాలుగవది రిప్రొడ్యూస్డ్ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఇన్ ద చిల్డ్రన్ నోట్బుక్. సో ఆటోమేటిక్గా దీన్ని తెలుస్తుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లింక్డ్ విత్ ద సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద చైల్డ్ లైఫ్. ఏ కాన్సెప్ట్ అయినా పిల్లలకి ఏంటంటే వాళ్ళ జీవితానికి కనుక అనుసంధానం చేసినట్టయితే వాళ్ళ లైఫ్కు అది పిల్లలకు కాన్సెప్ట్ అనేది మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనం చేసుకున్న ఈ పేపర్ ఏదైతే ఉందో 16th డిసెంబర్, మనం దయచేసి ఒకసారి చూసుకోండి. ఇందులో ఒక 1 or 2 క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్స్ దయచేసి కరెక్ట్ ఆన్సర్స్ నాకు హానెస్ట్గా రాలేదు, అంటే కరెక్ట్ కన్ఫర్మ్గా చెప్పలేకపోయాను. సో వాటిని తప్పనిసరిగా మీకు మళ్ళీ నెక్స్ట్ దానిలో మీకు పోస్టింగ్ చేస్తాను. సో ఇది దిస్ వీడియో మనందరికీ తెలిసిందే, ఇంతకుముందే అనుకున్నాం. సో 16th డిసెంబర్ 16కి సంబంధించిన పేపర్ 1. సో మరొకసారి హరిప్రియ మన మిత్రులు వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో దయచేసి తప్పనిసరిగా మరొకసారి కూడా విజ్ఞప్తి, మనందరికీ కూడా ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్మీ పబ్లిక్ స్కూల్కు రేపు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడం. సో ఎవరికి అవకాశం ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి. ఎందుకంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ సిలబస్ కానీ 2 KVS కేంద్రీయ విద్యాలయ సంఘటన మోస్ట్ ప్రాబబ్లీ మార్చిలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే మనకు టైం ఉండదు. సో దయచేసి KVS అనేది ఇప్పటికెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని వేడుకుంటూ, సో ఈ వీడియోలో పార్టిసిపేట్ చేసిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. మరొకసారి విజ్ఞప్తి, ఎవరైనా కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.